మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడని ముఖ్యంగా మనం దశావతారాలు ఎత్తినట్టుగా మనం చెప్తాము. కానీ పురాణాల్లో ఏకవింశతి అవతారాలు అంటే 21 అవతారాలు కూడా ఉన్నట్టుగా మనకి అనేక పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ దశావతారాల్లో పరిపూర్ణమైనటువంటి అవతారము శ్రీకృష్ణ పరమాత్మ అని మనం చెప్తూ ఉంటాం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎలాంటివి అని చెప్పాలి అంటే ఎన్ని వీడియోలు తీస్తే సరిపోతుంది. ఆయన యొక్క లీలా విశేషాలని మనం గుణించలేం కూడా. సాక్షాత్తు నారదుడు కూడా నా వల్ల కాదు అని చెప్పాడు ఆయన. అటువంటి శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలని చాలా వరకు తెలియకపోవచ్చు. అటువంటి కొన్ని విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణుడు అనగానే మనకి ముఖ్యంగా ద్వారక ఒకటి, మధుర ఒకటి, బృందావనం ఒకటి మనకి తప్పనిసరిగా మదిలో కనపడుతూ ఉంటాయి కదా. ఈ శ్రీకృష్ణుడి యొక్క ద్వారక అనేటువంటిది చూసినట్టయితే నిజానికి అది పేరు ద్వారక అని మనం అంటున్నాం, కానీ దాని యొక్క పూర్వనామం కుశస్థలి. ఈ కుశస్థలి గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ అది. నిజానికి ఆ కుశస్థలిని పరిపాలించినటువంటి రాజు రైవతుడు, ఆ రైవతుడి యొక్క కూతురే రేవతి. ఆ రేవతినే బలరాముడు వివాహం చేసుకున్నాడు. ఇది చాలామందికి తెలియనటువంటి విషయం. ఆ కుశస్థల్ని సంపాదించి పెట్టినవాడు బలరాముడు. తన ఒంటి చేత్తో వెళ్ళి రాక్షసుల్ని పారద్రోలి ఆ కుశస్థల్ని మళ్ళీ రేవతుడికి ఇస్తే అప్పుడు ఆ రేవతుడు సంతోషించి రేవతిని ఈ బలరామ ప్రభువుకి కానుకగా వివాహం చేస్తాడు. ఈ ద్వారకని ఆధారం చేసుకొని దాదాపు 128 ఏళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ పరిపాలన చేసినటువంటి విషయం. తర్వాత శ్రీకృష్ణుడు పుట్టింది లీలాసుకుడు చెప్పినటువంటి దాని ప్రకారం ఆదివారం. అసలు ఈ శ్రీకృష్ణ ప్రభువు జన్మించటానికి కారణం ఏంటి అని మనం ఎతికినట్టయితే పురాణాల్లో మనకి ఒక విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే స్వయంభూమను కాలానికి సంబంధించినటువంటి చరిత్రకి వెళ్ళాలి మనం. అంటే దాదాపు సృష్టి ఆరంభం. ఆ సృష్టి ఆరంభంలో స్వయంభూమును పరిపాలించాడు. ఆ స్వయంభూమును పరిపాలిస్తున్నప్పుడు సునకుడు, పృష్ణి అనేటువంటి 2 దంపతులు ఉండేవారు. వాళ్ళు నారాయణుని కోసం తపస్సు చేశారు. ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? 12,000 సంవత్సరాలు. కేవలం తపస్సు 12,000 సంవత్సరాలు చేశారు అంటే వారి యొక్క ఆయుష్ ప్రమాణం ఎంత ఉంటుందని, ఇవన్నీ అలా ఉంటుందా అండి అని నన్ను అనక్కండి. అది కృతయుగం, సృష్టి ఆరంభం కాలం నాటి కథ. మన దాన్ని తీసుకొచ్చి నేటి ఆధునిక కాలంలో కలికాలంతో పోల్చడం మన వల్ల అయ్యే పని కాదు. ఆనాటి కాల పరిమాణం వేరు, ఆనాటి వాళ్ళ శరీరాలు వేరు, వాళ్ళ జీవన విధానాలు వేరు, అవన్నీ వేరు. సరే, మొత్తానికి ఏదైతే వీళ్ళు 12,000 సంవత్సరాలు మహావిష్ణువు కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా ప్రత్యక్షంగానే ఏం కావాలని కోరుకుంటారో? మోక్షమే కదా. అసలు వాళ్ళు చేసింది కూడా దానికోసమే, మోక్షం కోసమే. వాళ్ళు చేస్తే మోక్షం కోసం వాళ్ళు అంతగా చేస్తే తపస్సు, ఆ విష్ణుమూర్తిని చూసిన తర్వాత వాళ్ళలో ఏ భావావేశాలు కలిగినాయో తెలియదు, కానీ వాళ్ళు వెంటనే మహాప్రభు నువ్వు మా యొక్క పిల్లవాడు, అంటే నీలాంటి పిల్లవాడు కావాలి అని కోరుకున్నారు. అప్పుడు ఆయన చిరుమందహాసంతో నవ్వుతూ, నాలాంటి పిల్లవాడు అంటూ ఎవరు ఉండరు, నేనే మీకు పిల్లవాడిగా జన్మిస్తాను అని వాళ్ళకి వరం ఇచ్చాడు. అయితే మీరు నన్ను పుత్రవాత్సల్యంతో పుత్ర 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 అంటూ 3 సార్లు నన్ను కోరుకున్నారు కనుక నేను మీకు 3 సార్లు జన్మిస్తాను అని వాళ్ళకి వరం ఇచ్చేసి అంతర్ధానం అయ్యాడు. అట్లా ఆ సునకుడు పృషునికి మొదటిసారిగా జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం పృషుని గర్భుడు అంటారు. ఆ తర్వాత రెండవ కాలంలో, అంటే 2వ జన్మలో ఈ సునకుడు పృషుని అదితి కశ్యపులుగా జన్మించారు. అప్పుడు వారికి పుట్టినటువంటి ఆ విష్ణువు యొక్క అవతారమే వామన అవతారం. ఇక 3వసారి వాళ్ళు
దేవకీ వసుదేవులు అంటే ఈ యొక్క శునకుడు కృష్ణి మూడో అవతారంలో లేదా మూడవ జన్మలో ఎలా పుట్టారు? దేవకీ వసుదేవులుగా పుట్టారు. అలా దేవకీ వసుదేవులుగా అష్టమ గర్భాన జన్మించినటువంటి వాడే ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టడానికి వెనక ఉన్నటువంటి రహస్యం ఇది. ఇలా ఈ శ్రీకృష్ణుడి యొక్క భక్తులలో ఉద్ధవుడు చాలా గొప్పవాడు, పరమ భక్తాగ్రేసరుడు. అంతేకాదు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో అచ్చం అలాగే ఉండేవాడట ఉద్ధవుడు. ఒకసారి ఈ మా ద్వారకలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బృందావనానికి ఉద్ధవుడిని పంపిస్తాడు. ఆ ఉద్ధవుడిని పంపించినప్పుడు ఆ ఉద్ధవుడు అక్కడికి వస్తూ ఉండటంతోనే అక్కడ ఉన్నటువంటి గోపికలంతా చూసి, వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మే, నా శ్రీకృష్ణుడే, నా యొక్క పురాణ పురుషుడే అనుకుంటూ వెళ్ళి కావలించుకోపోయారట. అంటే అంత అచ్చం శ్రీకృష్ణుడిలాగానే ఉంటాడు ఈ ఉద్ధవుడు. అంతేకాదు ఈ ఉద్ధవుడికి ఒక గీతను వినిపించాడు పరమాత్మ. అదే ఉద్ధవ గీత అని చాలా ప్రాముఖ్యతని నొందినటువంటి విషయం ఇది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతార పరిసమాప్తి సమయంలో ఈ ఉద్ధవుడిని అనుగ్రహించినటువంటి వాడయి వైకుంఠం నుంచి తన యొక్క రూపాన్ని డైరెక్ట్గా తన యొక్క స్వయంభూలాగా ఉండేటువంటి తన మూర్తి స్వరూపాన్ని తీసుకొచ్చి ఈ ఉద్ధవుడికి ప్రసాదిస్తాడు. ప్రసాదించి ఈ మూర్తిని శునకుడు కృష్ణి అట్లాగే అదితి కశ్యపులు అలాగే ఈ దేవకీ వసుదేవులు కూడా అదే రూపాన్ని అర్చించారంట. అటువంటి అర్చా రూపాన్ని ఈ ఉద్ధవుడికి ఇవ్వడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతార పరిసమాప్తి సమయంలో. అలా చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఏం చెప్తాడంటే, నా పరిసమాప్తి అయిన తర్వాత దీన్ని నువ్వు ప్రతిష్ఠించు, నీకు ఈ ప్రతిష్టకి బ్రహ్మ, బృహస్పతి, వాయువు అంటే వాయుదేవుడు నీకు సహకరిస్తారు అని చెప్పేసి తన అవతారాన్ని పరిసమాప్తి చేసిన తర్వాత ఈ ఉద్ధవుడికి అలాగే బ్రహ్మ, బృహస్పతి, వాయువులు సహాయం చేయడానికి ముందుకొచ్చి ఎక్కడ ఈ యొక్క అవతారాన్ని అంటే ఈ మూర్తిని స్థాపించాలి అన్నప్పుడు బృహస్పతిను వాయువు కలిసి ఒక ప్లేస్ని ఒక స్థలాన్ని ఎన్నిక చేసుకుంటారు. ఆ ఎన్నిక చేసుకున్నటువంటి స్థలంలోనే ఈ ప్రతిష్టని జరిపిస్తారు. ఆ క్షేత్రమే అంబాపురం. అంబాపురం అంటే ఏదో తెలుసా అండి? నేటి గురువాయూరే ఒకప్పటి అంబాపురం. అలాగా దానికి పేరు రావడం వెనక ఉన్నటువంటి రహస్యం కూడా ఇదే. గురువాయూరు, గురు వాయు అంటే గురువు అంటే బృహస్పతి, వాయు అంటే వాయువులు, వాళ్ళిద్దరూ కలిసి సహాయం చేసి ఈ ప్రతిష్ట అంటే ఎక్కడ పెట్టాలి అనేటువంటి స్థలాన్ని వెతికారు కనుక ఆ స్థలానికి గురువాయూర్ అనేటువంటి పేరు వచ్చింది. ఆ స్థలంలోనే బ్రహ్మ ప్రతిష్ట చేసి దానిని స్థాపించడం జరిగిందనమాట. అది ఇప్పటికీ కూడా అక్కడ శాసనాల్లో మనకి కనబడుతున్నటువంటి విషయం. ఆనాడు ఈ దేవాలయం 4 ప్రాకారాలతో చాలా అద్భుతంగా ఉండేది. కానీ ఒక 4000 సంవత్సరాల తర్వాత అది బాగా శిథిలమైపోయిందిగా చెప్తూ ఉంటారు. ఈ గురువాయూరు గురించినటువంటి రహస్యాలు, దాని గొప్పతనం చెప్పాలంటే చాలా పెద్దదవుతుంది. ఒక విషయాన్ని మాత్రం దీంట్లో మనం చర్చించడానికి ట్రై చేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఓసారి పాండ్యరాజు పరిపాలిస్తున్నటువంటి సమయం. ఆ పాండ్యరాజుని అక్కడ ఆస్థానాల్లో ఉన్నటువంటి జ్యోతిష్యులందరూ కలిసి ఏమన్నారంటే, మీరు 10 మాసాల్లో పాము కాటు వల్ల చనిపోతారు అని చెప్పారు. ఒకటి కాదు, ఆ జ్యోతిష్యులు 10 మంది ఆస్థానాల్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు. దాన్ని కేర్ చేయలేదు పాండ్యరాజు. సరే, ఓ రోజు అట్లాగే వేటకని బయలుదేరి వెళ్ళాడు. వేటకని బయలుదేరి వెళ్తూ తీర్థయాత్రలు, యాక్చువల్గా ఈ వేట కాదు, తీర్థయాత్రలు చేస్తూ ఈ గురువాయూర్ని కూడా సందర్శించుకున్నాడు. గురువాయూర్ని కూడా సందర్శించుకొని మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చేస్తాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత ఏంటి, నేను చనిపోలేదు కదా, ఏమైంది అంటే అప్పుడు జ్యోతిష్యులందరూ ఏం మాట్లాడాలో తెలియకపోతే దాంట్లో ఉన్నటువంటి ఓ జ్యోతిష్కుడు, ప్రభు మీరు కట్టుకున్నటువంటి పంచెని కొంచెం మడిచి మీ కాలుని చూసుకోండి అంటాడు. కాలుని చూసుకోండి అన్నప్పుడు ఆయన పంచె ఇట్టి కాలుని చూసుకుంటే ఆ కాలు దగ్గర పాము కాటు వేసినట్టుగా కనపడుతుంది అక్కడ. ఇదేంటి, నాకు తెలియలేదు, ఏమైంది, నేను ఎందుకు చావలేదు అంటే, కారణం మీరు గురువాయూర్ వెళ్ళాడు, అక్కడ దేవుడి యొక్క దర్శించుకున్నారు, దర్శించడం కాకుండా సేవలు చేశారు మీరు. ఆ సేవలు చేయడంతో మీకు ఆ ప్రాణాపాయ స్థితిని తప్పించుకున్నారు అనేటువంటిది
అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్కుడు చెప్పడంతో ఆశ్చర్యపోయారు ఆనాటి పాండ్య మహారాజు. దాంతో ఆయన వెంటనే మళ్ళీ గురువాయూరు వెళ్ళిపోయి ఆ శిథిలమైపోతున్నటువంటి ఆ యొక్క ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించాడు అని అక్కడ ఉన్నటువంటి శిలాశాసనాల్లో కూడా మనకి కనబడుతున్నటువంటి విషయం. ఇది దాదాపు 500 నుంచి 600 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా చెప్తారు. ఈ గురువాయూరు గురించినటువంటి అనేక రహస్యాలు మనం చాలా ఉన్నాయి దీంట్లో. దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళు 7 రోజులు గనక అక్కడ నిద్రించి అక్కడ ఉన్నటువంటి స్వామిని గనక కొలిసినట్టయితే ఎటువంటి రోగాలైనా పోతాయని, అలాగే అగస్త్యుడు, లీలాసుకుడు, జైమిని, అలాగే శుకుడు లాంటి గొప్ప గొప్ప మహర్షులు కూడా వారంతా కూడా వచ్చి ఇక్కడ గురువాయూరులో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవడమే కాకుండా అక్కడ భాగవత సప్తాహాలు కూడా చేశారట. ఇక ఇలా అనేక విషయాలు మనకి శ్రీకృష్ణుడి యొక్క లీలా విశేషాలు చాలా చెప్పుకోవచ్చు. మరో వీడియోలో శ్రీకృష్ణుడి పరమాత్మని యొక్క లీలా విశేషాలు మరికొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు మనం భారతం కనుక గమనించినట్టయితే మనకి సినిమాల్లో చూపించేది ఒక రకంగా ఉంటుంది, అది పూర్తిగా మనం నమ్మడానికి వీలు లేనటువంటి విషయం. యాక్చువల్గా వ్యాసుడు రాసినటువంటి మూల భారతాన్ని కనుక మనం చూసినట్టయితే అసలు పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా ఎక్కడ కలుసుకున్నారో తెలుసా మీకు? వీళ్ళు లక్క ఇల్లు తగలబెట్టి అంతా అయిపోయిన తర్వాత అజ్ఞాతం అంటే ఎవరికి చనిపోయారని అందరికీ ప్రచారం చేస్తారు కదా, ఆ తర్వాత వాళ్ళందరూ దాక్కొని ఎప్పుడు మేము బయటికి రావాలా అని ఆలోచన పడుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మే మన ఉద్ధవుడు ద్వారా మెసేజ్ పంపిస్తాడు. ఏమని అంటే, ద్రుపద మహారాజు స్వయంవరాన్ని ప్రకటించాడు, ఆ స్వయంవరానికి వాళ్ళందరూ అక్కడికి వచ్చేటట్టు చూడమని ఉద్ధవుడు ద్వారా సమాచారం పంపించినప్పుడు ఆ ద్రౌపది స్వయంవరంలో, అంటే ద్రుపదరాజు పేర్చినటువంటి ఆ ద్రౌపది స్వయంవరంలోనే మొట్టమొదటిసారిగా పాండవులు శ్రీకృష్ణుని చూడటం, శ్రీకృష్ణుని పాండవులు చూడటం జరిగింది. కానీ మనకి సినిమాల్లో రకరకాలుగా చూపిస్తారు, అది వేరే విషయం. అట్లాగా మూల భారతంలో ఉన్న విషయాలను మనం కరెక్ట్గా మనం దాని ప్రకారం మనం చెప్పుకోవాలి. కానీ ఈ సినిమాలు కేవలం ఆకర్షణ కోసమో ఎవరినో అట్రాక్ట్ చేయడం కోసమో రకరకాలైనటువంటి కథలు సృష్టిస్తారు. అవన్నీ మనం నమ్మడానికి వీలైనటువంటి విషయము. మళ్ళా మరో వీడియోలో ఇంకోసారి సావకాశంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క లీలా విశేషాల్ని మళ్ళీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. జై హో భారత్.